నాకు బోల్డ్ పనులు తప్పిపోతే తెలుసా, వీడియోస్ అన్నీ నువ్వు చేసిద్ది. కానీ బుట్ట కావాలా చూసారా, అది బుట్ట ఇచ్చామంటుంది పొట్టిది. ఏం కోస్తానన్నా ఈ బుట్టలో? అలా పడేయాలా? అయ్యో ఇదిగో స్టార్ ఫ్రూట్. మమ్మీ ఇలాంటి హార్వెస్ట్లు చేస్తూ ఉంటే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడే మనకి ఇంకా ఇంకా ఏవో పెంచాలనే పిచ్చి కోరికలు అయితే మొదలవుతాయి. చూస్తున్నారా ఆ సువాసనకి బటర్ఫ్లై భలే ఉంది. అక్కడ ఎన్ని బటర్ఫ్లైలు వచ్చినాయో ఆ తాటిపండు చుట్టూరా, భలే ఉందండి. స్మెల్ అటువంటిది అనమాట, మరి ఇంకేట్ చేయలేం మనం. ఆ తాటి కలర్లో కలిసిపోయింది బటర్ఫ్లై అయితే. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తానండి. కరివేపాకు మొక్కలకి కాయలు ఏంటి అనుకుంటున్నారా? ఇవి విత్తనాలండి. ఎండిపోయిన తర్వాత వేసుకుంటే మళ్ళీ మనకి చిన్న చిన్న మొక్కలు అయితే వస్తాయి అన్నమాట. ఇవైతే విత్తనాలు బ్లాక్గా ఉన్నవి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా, మన ఎస్ఎస్ గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు నేనైతే పొలంకి వచ్చాను. ఏం చేస్తాననేది వీడియోలో మీకు షేర్ చేస్తాను. అయితే మా ఆరం కూడా వచ్చిందండి. నేను మాట్లాడుతూ ఉంటుంది, అలా చూస్తుందన్నమాట. ఏంటా అని మాట్లాడుతున్నారని చెప్పి ఇంక 2-3 నెలలు అయితే దీనికి కూడా చిన్న బొట్ట ఇచ్చి హార్వెస్ట్ చేయించేద్దాము. బుజ్జి బుజ్జి నడకలు వేసుకొని హార్వెస్ట్ చేస్తే భలే ఉంటుంది కదా. భలే నవ్వుతుందండి, చాలా బాగుంటుంది. స్మైల్ అయితే భలే ఉంటుంది. ఇంకా బార్వి కూడా ఈరోజు లీవ్ అనమాట. బయటికి వెళ్తున్నాను, ఈరోజు రాలేనంది. ఇంకెందుకని చెప్పి పొట్టుదాన్ని అది తీసుకొచ్చాను. అయితే కొంతసేపు అయితే ఎలాగో పడుకుని పోద్ది. ఈరోజు ఏంటేంటి ఉన్నాయి అనేది చూద్దాం రండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ టైం కదండి, చాలా చల్లగా ఉంది. చెట్ల మధ్యలో చల్లగా చాలా బాగుంది. ఫ్యాన్ గాలి కంటే ఈ గాలి చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. ఎటు సౌండ్ లేకుండా చాలా హాయిగా ఉంది. చల్లగా కూడా ఉందన్నమాట. ఎంత బాగుందో క్లైమేట్. ఎలా ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఇక్కడ ఒక చిన్న పాక కట్టుకుంటే ఇంకా బాగుంటుంది. అయితే రాము వాళ్ళ నాన్న, కట్టుకోమ్మా నీ సరదా తీర్చుకో, నీకు సరదా కదా పాక కట్టుకోవాలి, దాంట్లో వంటలు చేయాలని చెప్పి చాలాసార్లు అన్నారు. కానీ నాకే టైం కుదరక ఇంకా ఆ పనులు మనం పెట్టుకోలేము ఇంకా. కానీ ఎప్పటికైనా కట్టుకుంటాను ఒక చిన్న పాక. ఆరమ్మ కోసమైనా కడతాను. సరే అండి, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఈరోజు మొన్న మొక్కలు అయితే తెప్పించానండి. నారలు తెచ్చాను కదా, నేను మిద్దె మీద వేసాను. ఇక్కడ కూడా కొన్ని వేసాను అనమాట. అవి ఎలా ఉన్నాయి అనేది చూద్దామని వచ్చాను. అలాగే ఏమైనా హార్వెస్ట్కి ఏమైనా ఉంటే కోసేసుకుందాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫ్రూట్స్ మొక్కలు కూడా పెట్టానని చెప్పాను కదండి. సప్తగిరి నర్సరీ నుంచి తెచ్చాను. అవి కూడా చక్కగా బలంగా భలే వచ్చినాయి, అన్నీ పెద్దవైపోయి. అయితే ఆ కొమ్మలు కూడా కొంచెం ప్రూన్ చేసుకోవాలి. అయితే ఈరోజు అయితే అవ్వదు. చాలా బాగున్నాయి అసలు, నిజంగా పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయి వేసి 2 years అయింది కదండి. చాలా బాగున్నాయి. కావాలని చూపిస్తాను ఒకసారి చూడండి. ఇక్కడ అన్నీ నేను ఫ్రూట్ ప్లాంట్స్ పెట్టాను అనమాట. చూస్తున్నారా, ఇక్కడ మల్బరీ అయితే ఎంత ఉందో ఆకాశంలోకి ఉన్నట్టుంది. నేను వచ్చానని చెప్పి పలకరిస్తుందండి. గాలి చూసారు ఎలా వేస్తుందో, కొమ్మలన్నీ నా వైపుకి వాళ్తున్నాయి అనమాట. అయితే ఇవన్నీ కూడా ప్రూన్ చేసుకొని చక్కగా ముదారు కొమ్మలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మనం చక్కగా మట్టిలో గుచ్చుకుంటే మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. అప్పుడు ఎవరికైనా ఇవ్వడానికైనా అవుతాయి అనమాట. ఎందుకంటే ఇవన్నీ కాస్ట్లీ ప్లాంట్స్ కదండి. ఆ కొమ్మలు కట్ చేయాలంటే ఎవరైనా పెట్టి కట్ చేయించాలి, మన వల్ల అయితే కాదు. చాలా జబరుగా ఉన్నాయి అసలు. ఇంకా నడండి ముందుకి, ఏమున్నాయి చూద్దాం. అయితే అక్కడ భలే ఉన్నాయి స్టార్ ఫ్రూట్స్, పండినాయండి. రండి చూపిస్తాను. ఇక్కడ చూసారా, స్టార్ ఫ్రూట్స్ అయితే మనకి చక్కగా పండినాయి అనమాట. మన పిల్లలకి పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. స్టార్ ఫ్రూట్ పచ్చడి మళ్ళీ పెడతాను, ఎందుకంటే కాయలు అయితే ఎక్కువే ఉన్నాయి. బుట్ట అయితే తెచ్చి ఇక్కడ మా వాళ్ళు ముందే పెట్టేశారు. ఏమైనా కోసుకుంటానని చెప్పి. పొలంకి వస్తే ఏదో ఒకటి ఉంటుందండి హార్వెస్ట్ లేకుండా అయితే ఉండదు. ఆరమ్మా నువ్వు హార్వెస్ట్ చేస్తావా? కాయ కొద్దాందా, బుట్ట ఇక్కడ పెడదాము. నడు కాయలు కొద్దాం. నీకు ఇప్పటి నుంచే నేను ట్రైన్ చేశాను అనుకో, రేపు పొద్దున్న నాకు బోల్డ్ పనులు తప్పిపోతే తెలుసా, వీడియోస్ అన్నీ నువ్వు చేసిద్ది. కానీ బుట్ట కావాలా చూసారా, అది బుట్ట ఇచ్చామంటుంది పొట్టిది. ఏం కోస్తానన్నా ఈ బుట్టలో? అలా పడేయాలా? అయ్యో ఇదిగో స్టార్ ఫ్రూట్. మమ్మీ స్టార్ ఫ్రూట్, దిస్ ఈజ్ స్టార్ ఫ్రూట్. క్యాచ్ ఇట్ ప్రాపర్లీ. వెరీ గుడ్. అమ్మో వెరీ గుడ్ గర్ల్ చిట్టి తల్లి. ఏదైనా నేర్పించామనుకోండి, వెరీ గుడ్ అంటే ఎంత మురిసిపోతుందో. వెరీ గుడ్ చిట్టి తల్లి. అమ్మో
అంట. ఫ్రూట్స్ అలవాటు చేసామండి ఈ మధ్యని, అందుకే ఫ్రూట్ చూడగానే కొంచెం ఇంట్రెస్ట్ పే చేసింది. మ్యాంగో ఒకటి పెట్టాను, యాపిల్, పపాయ, అలాగే దానిమ్మ జ్యూసు, స్వీట్ పొటాటో పెట్టమన్నారు డాక్టర్ అయితే. అది కూడా చక్కగా ఉడకబెట్టి స్మాష్ చేస్తే తింటుంది. క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా తింటుంది. అలా పడేస్తావేంటమ్మా? ఆకులు కొయ్యకూడదు నాన్న, కాయలు కొయ్యాలి. ఇదిగో ఇంకొకటి. వెరీ గుడ్, వెరీ గుడ్ గర్ల్ చిట్టి తల్లి. నువ్వు ఇలా కాయలు కోసినవన్నీ పడేస్తే నేను ఇంక కొయ్యను. చూసారా, కోసిన కాయలన్నీ కింద పడేసి మళ్ళీ అది కోస్తా ఉంది. ఆకులు నాన్న అవి. దీంతో మనం వీడియో చేస్తే అయినట్టే వీడియో. దీన్ని పడుకోబెట్టి చూద్దాం రండి. ఇంకా నిద్ర వచ్చేసిందండి. ఉయ్యాలైతే కట్టామన్నమాట ఇలాగా మామిడి చెట్టు కింద. ఇంక పడుకోబెట్టేసి మిగతా హార్వెస్ట్ చేసేద్దాం, సరేనా? చక్క పడుకుంటుంది, చల్లని గాలి వేస్తుంది కదా, చక్క పడుకుంటుంది. ఫస్ట్ టైం అనమాట ఆరు బయట ఇలాగా చెట్టు కింద ఉయ్యాలు కట్టుకోవడం. బొజ్జు నాన్న బొజ్జు, నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను, హార్వెస్ట్కి కూడా వెళ్ళను, ఓకేనా? హార్వెస్ట్కి కూడా వెళ్ళను, పడుకో బొజ్జు బొజ్జు. బొజ్జుని పో. ఆహా పాట పాడమ్మా. మారమ్మ నిద్ర వస్తే దానంతట అదే పాట పాడేసుకొని పడుకుని పోద్ది. ఎక్కువ పేచి పెట్టదనమాట పిల్ల. అయితే ఆరప్ప పడుకుందండి. ఉయ్యాలు కట్టాడు మా సాయి ఇక్కడ మామిడి చెట్టు కింద. చక్కగా చల్ల గాలి కదండి, హ్యాపీగా పడుకుని పోయింది. అయితే ఇప్పుడు మనం స్టార్ ఫ్రూట్స్ ఉన్నాయండి, స్టార్ ఫ్రూట్స్ మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. పచ్చడి పెడతానండి మళ్ళీ, అందుకే కోస్తున్నాను కాయలు. అయితే ఏ ఫ్రూట్ ప్లాంట్ అయినా ఇక్కడ పొలంలోని 2 వేసాను. ఒకటేస్తే మన పిల్లలకి చాలదు కదా అని చెప్పి 2 చెట్లు అయితే పెట్టాను. ఇవ్వండి, చిన్నవి పెద్దవి కూడా కోస్తున్నాను. చూసారు ఎన్ని వచ్చినాయో? ఇంకా అక్కడ ఉన్నాయి, కొద్దామండి. ఈ చెట్టు అలా ప్రూన్ చేస్తూ వచ్చాను. ఒక మొక్క మటుకు వదిలేసాను, పైకి వెళ్ళిపోయింది. అది కూడా మీకు చూపిస్తాను. ఈ చెట్టు మటుకు ఎందుకో బుజ్జిగా ఉంది కదా అని అలా ప్రూన్ చేస్తూ వస్తే చక్కగా గుబురుగా పెరిగిందండి. మనకి అందుబాటులో ఉన్నాయి చూసారా కాయలు. చక్కగా మనం ఒంగోని కోసుకోవచ్చు, లేదా నించొనైనా కోసుకోవచ్చు. దీని పక్కనే పెట్టాను, అదైతే మటుకు చాలా జబరుగా ఉంది. అయితే దానికి కూడా కాయలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను రండి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇంకో ప్లాంట్ చూపిస్తానని చెప్పాను కదా, ఇదనమాట పెద్ద చెట్టు. ఎంత బాగుందో చూసారా? చెట్టు నిండా దీనికి కూడా కాయలు ఉన్నాయి. ఇదిగోండి, కనిపిస్తున్నాయా? కోస్తాను చూడండి. ఇవైతే ఇలా హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. ఇక్కడైతే పెద్ద పెద్ద కాయలు అన్నమాట ఇవి. ఇంకా ఉన్నాయి. ఇదిగోండి, ఇలా పెద్ద చెట్టు అయితే ఎక్కాలి, లేకపోతే ఎవరైనా హెల్ప్ తీసుకోలేదంటే కొమ్మలు ఇలా లాక్కొని మనం కోసుకోవాలి. అదే ఆ చెట్టు అయితే చూస్తున్నారా, చక్కగా ప్రూన్ చేశాను కదా. సో ఇది కూడా ఇంకా మనకి సీజన్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ కూడా మొక్కలు కొంచెం దగ్గర కట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ మొన్న సప్తగిరి నర్సరీ ఆయన కలిసాను కదా, ఆయన అన్నారు అంత పెద్ద మొక్కలైన తర్వాత కట్ చేయకండి అమ్మ, మళ్ళీ ఎదగాలని చాలా టైం పడుతుంది. సో ఆ కొమ్మ ఉంచి కిందని రాళ్ళు కట్టండి అని అన్నారు. అంటే కిందకి ఎదుగుతాయి అన్నమాట. అది కూడా ట్రై చేద్దాం, మంచిదే అనిపించింది. ఈసారి ఖాళీ ఉన్నప్పుడు ఇవన్నీ చేయాలి, ఎందుకంటే జబ్బర్గా ఎదిగిపోయి కింద ఇంకేం మొక్కలు మనం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొత్తం నేడు వచ్చేసింది. ఫ్రూట్స్ అని పడిసొచ్చాను. ఫ్రూట్స్ ప్లాంట్స్ ఎక్కువైపోయాయి అన్నమాట ఇప్పుడు. సో కిందనైతే ఖాళీ లేదు, ఇంకా ఎండ తగిలితేనే కదండి ఏమన్నా మనకు వస్తాయి. కిందనైతే ఇంకేం మొలవట్లేదు. ఎలాంటివి వేసుకోవాలంటే పొటాటో, స్వీట్ పొటాటో అలాంటివి వేసుకుంటే వస్తాయేమో, ఇంక మిగతావి అయితే రావు. నేడు వచ్చేసినాయి అన్నమాట అన్నీ కూడా. ఇక్కడైతే నేను పునాస మామిడి చెట్టు దగ్గరికి వచ్చానండి. కాయలు అయితే మొన్న మీకు వీడియోలో పొలంకి వచ్చేటప్పుడు 3 కాయలు ఉన్నాయని చూపించాను కదా. అయితే ఇప్పుడు ఏ కాయలు వచ్చినా సరే క్లాత్ కానీ కవర్ కానీ కడుతున్నానని చెప్పాను కదా, కట్టానండి. లేదనుకుంటే ఏవో ఉడతలు వచ్చి తినేస్తాయి. అయితే ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూద్దాము ఎలా అయినాయి ఏంటనేది. కాయలు మీకు చూపిస్తాను. లాస్ట్ టైం అయితే చిన్నగా వచ్చినాయి, అప్పుడే కోసాను. కాకపోతే ఈసారి ఏంటంటే ఉంచాను అనమాట. ఇవి సీజన్ అంతా పూస్తాయి అని అంటారు కదా పునాస మామిడి. ఈ కాడ నిన్నట్లాగా ఊడిపోకుండా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకే, వావ్, చూసారా? ఈ పక్కన ఉన్న పిందె అవ్వలేదండి, ఇది పోయిందనమాట.
ఇదైతే మంచిగా అయ్యింది. ఇంకా అక్కడ 2 కాయలు ఉన్నాయి, అవి కూడా క్లాత్ రిమూవ్ చేద్దాం, చూద్దాం ఎలా ఉన్నాయి ఏంటి అనేది. అయితే ఇక్కడ కూడా ఒక 2 కాయలండి, చక్కనైన పరువు తగిలిందనమాట కాయలకైతే. ఇగోండి, భలే ఉన్నాయి కదా, భలే ఉన్నాయి కదండి కాయలు అయితే. ఇవి నిత్యం పూస్తూ ఉంటాయి. లాస్ట్ ఇయర్ తెచ్చాను ఈ మొక్క. లాస్ట్ ఇయర్ కూడా ఒక 6 పళ్ళు ఇచ్చినాయి అనమాట. కాయలు, పళ్ళు అయితే కాదు, కాయలు ఉన్నప్పుడే కోసేసాను. ఈసారి అయితే ఉంచానండి, చూద్దాము పరువు తగులుతుందా లేదని చెప్పి. మంచి కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు వీటిని కూడా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం, సరేనా. నిజంగా ఒక కాయ వచ్చిందా 2 కాయలు వచ్చాయని పక్కన పెడితే మన చెట్టుకి కాయలు అనేది వచ్చాయి అనేది వాస్తవం అండి. ఎంత బాగుంది కదా, నిజంగా ఎంత మురిసిపోతానో. ఇలాంటి హార్వెస్ట్లు చేస్తూ ఉంటే మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అలాంటప్పుడే మనకి ఇంకా ఇంకా ఏవో పెంచాలనే పిచ్చి కోరికలు అయితే మొదలవుతాయి. ఇదిగోండి, భలే ఉన్నాయి కదా కాయలు అయితే. చాలండి, ప్రశాంతంగా ఉంది ఈరోజు హార్వెస్ట్ అయితే. నాకు చాలా హ్యాపీ అనమాట. నిజంగా సీజన్ కాని సీజన్ కాబట్టి ఈ సీజన్లో కూడా ఇవి కాసాయంటే ఆ చెట్టుకున్న ప్రాముఖ్యత అంత అనమాట. అంటే ఇది నిత్యం కాస్తూ ఉంటుంది. అయితే పైన కూడా ఇంకా పిందులు అయితే ఉన్నాయి, చూస్తున్నారా. ఒక 2 కాయలు అయితే మళ్ళీ వచ్చినాయి. కొంచెం పెద్దదైన తర్వాత మళ్ళీ వాటికి క్లాత్ అనేది కట్టేస్తాను, ఓకేనా. అయితే మనకి ఇక్కడ ఫ్రెష్గా కరివేపాకు అయితే ఉందండి. ఎండ చూసారా ఎలా వచ్చేసిందో. ఇప్పటి వరకు నీడగా ఉంది, చక్కగా చల్లగా ఉందనుకున్నాను. 5 మినిట్స్కి ఎండ వచ్చేసింది. మళ్ళీ పోతుంది ఈ ఎండ అనేది, తాత్కాలికం, వెంటనే పోతుంది. అయితే కరివేపాకు కూడా నేను ఫ్రెష్గా ఉంది కదా కట్ చేసుకుంటున్నాను. ఎంత బాగుందో కదా కరివేపాకు అయితే. మంచి సువాసన అండి, మంచి సువాసన అండి, భలే ఉంది వాసన అయితే. రోజు కరివేపాకు లేని నేను వంట చేయను అస్సలు. నాకు కరివేపాకు ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. అది కూడా మిద్దె మీద కరివేపాకు ఉంది, పొలంలో ఉంది, అలాగే కింద ల్యాండ్లోని మొక్కలు పెంచుతాం కదా అక్కడ కూడా కరివేపాకు ఉందండి. ఈ మధ్యన ఎక్కువ మల్టీవిటమిన్ వాడుతున్నానండి. మల్టీవిటమిన్ ప్లాంట్స్ కూడా నా దగ్గర 2 ఉన్నాయన్నమాట. అది చాలా మంచిది అన్నారని అది కూడా తరచుగా వేస్తున్నాను, కరివేపాకుతో పాటు అది వేస్తున్నాను. సో ఇంకా మనకి అక్కడ గోంగూర కూడా ఉంది, అది కూడా కోసుకుందాం. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తానండి. కరివేపాకు మొక్కలకి కాయలు ఏంటి అనుకుంటున్నారా, ఇవి విత్తనాలండి. ఎండిపోయిన తర్వాత వేసుకుంటే మళ్ళీ మనకి చిన్న చిన్న మొక్కలు అయితే వస్తాయి అన్నమాట. ఇవైతే విత్తనాలు, బ్లాక్గా ఉన్నవి. ఇలా రెడ్ కలర్ నుంచి ఇలా బ్లాక్ కలర్లోకి మారుతాయి. కొంచెం ఎండిన తర్వాత విత్తనాలు అనేది తీసి వేసుకుంటే మళ్ళీ మనకి కొత్త మొక్కలు వస్తాయి అన్నమాట, ఓకేనా. అవి కింద పడి మళ్ళీ మనకి చుట్టూరా కరివేపాకు మొక్కలు అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఇక్కడ గోంగూర ఉందండి, గోంగూర కూడా కొంచెం కోసుకుందాం. తాటికాయ పడింది ఇప్పుడే దొబ్బమని అన్నట్టు. తాటిపళ్ళుతోని రొట్టె చేస్తారండి, ఎవరైనా టేస్ట్ చేశారా? మా అమ్మమ్మ నానమ్మ వీళ్ళు భలే చేసేవారు. నేను కూడా చాలాసార్లు చేశాను. ఇదిగోండి ఫ్రెష్గా ఇప్పుడే పడిన తాటిపండు. ఆహాహా, ఎంత మంచి వాసన వస్తుందో, భలే ఉందండి ఈ వాసన అయితే. మా దుర్గేష్ అయితే అక్కడి నుంచి పొట్ట చెక్కలేలా నవ్వుతున్నాడు. అమ్మ నీ బుర్రమే పడుంటే ఏం చేస్తావని చెప్పి ఇలా వస్తున్నాను, పడిందనమాట. సో థ్యాంక్ గాడ్ ఎవరి మీద పడలేదు, ఓకే. సో ఈ తాటి పళ్ళుతో మనం చక్కగా దెబ్బరొట్టు వేసుకుందాం, సరేనా. ఇంకా అక్కడ 2-3 పడినట్టు ఉన్నాయి, చూడలేదు. ఇప్పుడు ఇది పడింది కాబట్టి కొంచెం అలర్ట్ అయ్యాను. మిగతా అక్కడ ఉన్నాయండి. మొన్న ఎప్పుడో పడిపోయినవి చూడండి ఎలా అయిపోయినాయో. ముంజులు తింటాం కదా, అవి వదిలేస్తే తాటిపళ్ళు ఇలా అయిపోతాయి అన్నమాట. చూస్తున్నారా ఆ సువాసనకి బటర్ఫ్లై భలే ఉంది. అక్కడ ఎన్ని బటర్ఫ్లైలు వచ్చినాయో ఆ తాటిపండు చుట్టూరా, భలే ఉందండి. స్మెల్ అటువంటిది అనమాట. మరి ఇంకేం చేయలేం మనం. ఆ తాటి కలర్లో కలిసిపోయింది బటర్ఫ్లై అయితే. ఇక్కడ చూసారండి గోంగూర ఎంత బాగుందో, చాలా ఫ్రెష్గా ఉంది. ఇంత చక్కగా అంటే అటు లేతగా లేదు ఇటు ముదరగా లేదనమాట, చక్కగా ఉంది గోంగూర అయితే. ఇలాంటి టైంలో మనం కోసుకొని చక్క పచ్చడి చేసుకోవచ్చు అండి, నిలవ పచ్చడి చేసుకోవచ్చు. మమ్మీ అయితే సూపర్ చేస్తుంది. అలాగే మటన్ గోంగూర, చికెన్ గోంగూర, గోంగూర రొయ్యలు, భలే వంటకాలు అయితే చేసుకోవచ్చు. ఈ గోంగూర ఉండాలి కానీ సూపర్ ఉంటుంది అనమాట ఆ కూరలన్నీ. అయితే ఇప్పుడు మనకు అవెందుకులండి, మనమైతే పప్పులోకి పచ్చడిలోకి వేసుకోవచ్చు. సో ఈ పై టిప్స్ అయితే కట్ చేస్తాను, మళ్ళీ ఎదుగుతాయి అన్నమాట, ఓకేనా. ఇక్కడ మనకి తెల్ల గోంగూర అండ్ ఎర్ర గోంగూర కూడా ఉంది. తెల్ల గోంగూర ఏంటంటే కాడంతా మనకి ఇలాగా తెల్లగా ఉంటుంది, అంటే పచ్చగా ఉంటుంది అనమాట, అంతా ఒకే కలర్లో.
ఇక్కడ చూస్తున్నారా ఈ కలర్ వచ్చేటప్పటికి రెడ్లా ఉంది. ఓకేనా, కాడ డిఫరెన్స్ బట్టి తెల్ల గోంగూర లేదా పచ్చ గోంగూర అనేది మనం తెలుసుకుంటాం. హార్వెస్ట్ అయ్యేలోగా మారం లేచిపోయి ఉంటుంది. చూడాలి వెళ్ళి పొలంకి ఈ మధ్యన రావట్లేదండి. వస్తే బోల్డ్ అని కూరగాయలు పండించవచ్చు, ఖాళీ లేక రావట్లేదు. ఇంక మరి స్టార్ట్ చేయాలి. మరి మనకి సీజన్ స్టార్ట్ అయింది కదండి, ఇంకైతే తప్పకుండా మనం పొలంలో కూడా పెట్టుకోవాలన్నీ కూడా. ఓకే, అయితే చెప్పాను కదండి హార్వెస్ట్ అయ్యేలోగా పాపలు వేస్తుందని. కదులుతూ ఉంది, లేచినట్టుంది. చూడు బుజ్జి లేచింది. నాన్న అయిపోయింది వీడియో. ఏమి ఇక్కడే ఉన్నాం కదా. దా 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 నా తల్లి దాయే, నా తల్లి రాయే. వచ్చి తల్లి చిన్ని బాబు. అయిపోయిందమ్మా, నిద్ర అయిపోయిందా నానా? ఇచ్చుడు ఇచ్చుడు, నిద్ర అయిపోయిందా? వెళ్ళిపోదామా ఇంటికి? అయిపోయిందా? అస్సలు ఆడవదండి, చక్కగా ఉంటుంది. కాకపోతే మనుషులు కనిపించాల. నడు వెళ్ళిపోదాం నడు. అయితే హార్వెస్ట్ అయితే ఇదనమాట. ఈరోజు మా ఆరంతోనైతే చక్కగా ఎంజాయ్ చేసాను చల్లని గాలిలోని. హార్వెస్ట్ అయితే ఇవి వచ్చేయండి చక్కగా. స్టార్ ఫ్రూట్స్, మామిడికాయలు, ఇంకా గోంగూర, కరివేపాకు, తాటిపళ్ళు కూడా పండియండి, ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. దీనికి ఇంకా నిద్ర తీరలేదు పాపం. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ పడుకోబెడతాను. అయితే వీడియో అనేది ఇదండి. తాటిపళ్ళతో మటుకు చక్కగా తాటి రొట్టె అయితే చేసుకుంటాము. హార్వెస్ట్ మీకు నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేసేయండి, మంచి మంచి కామెంట్స్ పెట్టండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే కొట్టట్లేదు. ఓకేనా, లైక్స్ అనేది మాకు చాలా వాల్యుబుల్ అనమాట. మంచిగా లైక్స్ కొడితే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని ఒక అర్థం. ఓకేనా, మరి ఉంటామండి. మేమిద్దరం కూడా ఇంక సెలవు తీసుకుంటాను. మళ్ళీ వచ్చే వీడియోస్లో కలుసుకుంటాను. ఓకే, సంస్థలో ఒక సుఖినో భవంతు.